ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నామని గప్పాలు కొడుతున్నారు కదా. గప్పాల నడుమ ఇగో ఈ ఉద్యోగులు బలైపోతున్నారు. ఇక రోడ్ ఎక్కిరు ఏమంటారు ఇందాం పని. ఇక నిన్న మొన్నటి దాకా ఈ ఇల్లు ఆ ఇల్లు సందులు బొందులు గాలి ఇచ్చి దండం పెట్టి మరి బిల్ కలెక్టర్లు మీటర్లను కనిపెట్టి ఎంత వచ్చింది ఏంది ఏం కదా అని రీడింగ్ను కనిపెట్టి బిల్లు కొట్టేది. ఇక మరి ఇప్పుడు అంతా దాదాపుగా ఈ రాష్ట్రంలో 80% జీరో బిల్లే వస్తుంది. కాబట్టి ఈ బిల్ కలెక్టర్లని అంటలేట అంటలేట మనలు ఇష్టం లేదట. ఎందుకంటే ఇక బిల్ కలెక్టర్లు ఉన్నా ఉండేది పోయినా ఏం లేదు అన్నట్టుగా అనుకుంటున్నట సర్కారు. మరి ఏం చేయాలి ఎట్లా చేయాలి? మేము ఇన్ని రోజుల దాకా కష్టపడి చేపింది పోయింది. ఇలా మాకు 1 రూపాయి కూడా మాకు ఆదాయం లేకపోతే మేము ఎట్లా బతకాలి? ఏం చేయాలి? మాకు నెలకు 15,000 ఇస్తేనే బతికేది మా కష్టం. కానీ ఇవాళ మాకు 2-3 వేలు వచ్చే దాఖలాలు ఉంటే మా సంసారం మేము ఎట్లా పోషించుకోవాలి, ఎట్లా నడిపించుకోవాలి అని పాపం బిల్లు కలెక్టర్లు ఆగం అవుతున్నారు అటనులా. ఇక మరి ఈ రకంగా వాళ్ళు రోడ్లు ఎక్కిర్రు. మా డిమాండ్ ఒగ్గిది. ఇక మరి ఈ గృహజ్యోతి పథకం కింద ఈ రకంగా జీరో బిల్లు వచ్చింది అంటే మేము జనాలకు వ్యతిరేకం కాదు, సర్కారుని మేము అడుగుతున్నాము. సర్కారుని అయ్యా మరి మేము కూడా ఎట్లా బతకాలి, ఏమి చేయాలి, ఏంది ఏం కదా, మా రాత గిట్ల రాస్తుంది, మా సంసారాలు గిట్ల చేస్తుంది, మా కాపురాలు కూలిపోతున్నాయి. అందుకనే ఇక మరి అన్నమో రామచంద్ర మేము అనే కాడికి వచ్చింది. కాబట్టి బిల్ కలెక్టర్లు అందరం ఒకతోడికి ఈ రకంగా గుంపై గిట్లా అడుగుతున్నావు సర్కారు, నువ్వు ఏం చేస్తావో ఏ కథో మాకు న్యాయం చేయాలని బిల్ కలెక్టర్లు మొత్తం వనగూడి గిట్లా రేవంతమయ్యే సర్కారును నిలదీస్తున్నా. చూడాలి మరి రేపు ఈ పంచాయతీ ఎట్టెట్టవుతుంది, ఎందాకపోతుంది, ఏ రకంగా ముందు పడుతుంది అనేది చూద్దాములా. అటువంటి బిల్లు కలెక్టర్ల యొక్క ఒకరోజు నిరాహార దీక్ష ఇందిరా పార్క్ దగ్గర పెట్టాము. ప్రధానంగా ఈ దీక్ష పెట్టడానికి కారణం విద్యుత్ సంస్థలో గృహజ్యోతి అమలు చేసిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి ద్వారా ఈ బిల్లు కలెక్టర్లకు ఉపాధి కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గృహజ్యోతి అమలు చేయడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ దాని ద్వారా ఉపాధి కోల్పోయినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగులకి ఆల్టర్నేటివ్ ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ నుంచి పీజీలు కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఇంటర్మీడియట్, డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఆల్టర్నేటివ్గా ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసుల్లోనూ, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆఫీసుల్లోనూ, డివిజనల్ ఇంజనీర్ ఆఫీసుల్లోనూ ఉపాధి కల్పించాలని అడుగుతున్నాం. వీళ్ళని వెంటనే రెగ్యులర్ చేయమని కూడా అడగడంలే. లేబర్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 11 ప్రకారంగా కనీస వేతనం 15,000 ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాం. 15,000 ఇవ్వడం వలన నెలకే 90 లక్షలు ఖర్చు వస్తూ ఉంది. అంటే సంవత్సరానికి 9 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఈ మొత్తం ఈ 650 మందికి ఉపాధి కల్పించడం వలన. కానీ వీళ్ళు వసూలు చేసేది 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి. ఈరోజు నిన్న వచ్చినటువంటి వాళ్ళు కాలేజ్ డిపార్ట్మెంట్లో కనీసం 15-20 సంవత్సరాలు 25 సంవత్సరాలు సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రోజున అన్యాయంగా రోడ్డు మీద పడేసి వీళ్ళకి ఏ రకంగానూ ఉపాధి కల్పించకపోతే సిఐటి యూనియన్గా చూస్తూ ఊరుకోము. దీని మీద ఆల్రెడీ డిప్యూటీ సీఎం అండ్ విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారిని 3 సార్లు కలిసాము, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాము. వీళ్ళ కుటుంబాల యొక్క పరిస్థితిని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. అయినా సరే చూస్తాను అన్నాడు తప్ప ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ఫార్మాలిటీగా నిరాహార దీక్ష ఇందిరా పార్క్ దగ్గర చేసి ధర్నా చౌక్లో రేపు ప్రజావాణిలో మెమోరాండం ఇవ్వడానికి కోసం వెళ్తూ ఉన్నాం. మెమోరాండం ఇచ్చిన తర్వాత కూడా మా సమస్య పరిష్కారం కాకపోతే నెక్స్ట్ మేము విద్యుత్ సౌధ ముట్టడికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. విద్యుత్ సౌధ ముట్టడి తర్వాత భవిష్యత్తు అయినా కూడా సమస్య పరిష్కారం కాకపోతే మా భవిష్యత్తు కార్యాచరణ మేము ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.